ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి 2026 నామ సంవత్సరం వన్డే పండుగను తీసుకురాబోతోంది. ముఖ్యంగా టీ20 టెస్టుల నుంచి విరమించుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పుడు తమ పూర్తి ఫోకస్ను కేవలం వన్డేలపైనే పెట్టారు. 2007 ప్రపంచ కప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ రోకో జోడీ ఈ ఏడాది భారీ సంఖ్యలో వన్డే మ్యాచ్లు ఆడేందుకు సిద్ధమైంది. గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీ విజయం ఇచ్చిన ఊపుతో ఈ దిగ్గజాలు మైదానంలో పరుగుల వరద పారించేందుకు రెడీ అవుతున్నారు. టీమిండియా ఈ ఏడాది 6 ద్వైపాక్షిక సిరీసుల్లో భాగంగా దాదాపు 18 నుండి 21 వన్డేలు ఆడనుంది. జనవరిలో న్యూజిలాండ్తో జరిగే హోమ్ సిరీస్తో ఈ వేట మొదలవుతుంది. వడోదర, రాజ్కోట్ ఇండోర్ వేదికలుగా జరిగే ఈ మ్యాచ్ల్లో రోహిత్, విరాట్ పరుగుల విందు వడ్డించనున్నారు. ఆ తర్వాత జూన్లో ఆఫ్ఘనిస్తాన్తో, సెప్టెంబర్, అక్టోబర్లో వెస్టిండీస్తో, డిసెంబర్లో శ్రీలంకతో స్వదేశంలో జరిగే సిరీస్లు అభిమానులకు కనువిందు చేయనున్నాయి. ఇతర ఫార్మాట్ల నుంచి తప్పుకోవడంతో చిన్న జట్లతో జరిగే మ్యాచ్లకు కూడా వీరు దూరం కాకుండా ప్రతి మ్యాచ్లోనూ కనిపించే అవకాశం ఉంది. కేవలం సొంత గడ్డపైనే కాదు, విదేశీ పిచ్లపై కూడా రోహిత్, కోహ్లీ సత్తా చాటాల్సి ఉంది. జూలైలో జరిగే ఇంగ్లాండ్ పర్యటన వీరికి పెద్ద పరీక్షగా మారనుంది. అక్కడి స్వింగ్ పరిస్థితుల్లో ఈ ఇద్దరు సీనియర్ల బ్యాటింగ్ జట్టుకు అత్యంత కీలకంగా మారనుంది. అలాగే ఏడాది చివరిలో న్యూజిలాండ్ పర్యటన కూడా సవాల్తో కూడుకున్నదే. యువ ఆటగాళ్లు జట్టులోకి వస్తున్న క్లిష్ట పరిస్థితుల్లో రోహిత్, విరాట్ నిలకడైన బ్యాటింగ్ భారత్కు కొండంత అండగా మారనుంది. ఈ 18 నుంచి 21 వన్డేలు కేవలం సాధారణ మ్యాచ్లు మాత్రమే కాదు, ఇవి 2027 వన్డే ప్రపంచ కప్కు బలమైన పునాదులు. రోహిత్ శర్మ తన కెరీర్లో మరోసారి ప్రపంచ కప్ను ముద్దాడాలని తపిస్తుండగా, విరాట్ కోహ్లీ తన రికార్డులను మరింత పటిష్టం చేసుకుంటూ జట్టును విజేతగా నిలపాలని చూస్తున్నాడు. 2026లో వీరు బాదే ప్రతి సెంచరీ, సాధించే ప్రతి విజయం భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డం ఖాయం. మొత్తానికి క్రికెట్ ప్రేమికులకు ఈ ఏడాది ఫుల్ మీల్స్ లాంటి వినోదం గ్యారంటీ.